ఇక్కడ చూస్తున్నట్టయితే బ్యాక్ హ్యాండిల్స్ అటాచ్ అవుతున్నాయి. స్రవంతి ఒక్క నిమిషం, ఇదిగోండి ఫ్రంట్ సైడ్ సెకండ్ సైడ్ అన్నమాట ఇలా వస్తుంది. ఈ బ్యాక్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అని ఏమి ఉండదు, నార్మల్గా మీకు చెప్తున్నాను. ఇది ఇండియన్ నేవీ ఇదండి, కిచ్చి షిప్ పేరు కిచ్చి అన్నమాట. ఇది బ్యాక్ ఫ్రంట్ సైడ్, ఇది సెకండ్ సైడ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే స్టిచ్చింగ్ చూడండి క్వాలిటీ ఎంత బాగా వచ్చిందో. ఈ లైన్ కూడా చూసారా, లోకల్ ప్రౌడ్గా చెప్పుకోవడం కాదండి, లోకల్ ఈ రకమైన స్టిచ్చింగ్ ఎంత స్టాండర్డ్గా స్టిచ్ చేసేది మేము మాత్రమే. హ్యాండిల్ కూడా స్ట్రైట్ లైన్ నీట్గా వస్తుంది మీకు. మా స్టాఫ్లో తిని పేరు మనీ అండి. ఈ అమ్మాయి ఒక స్టాండర్డ్ స్టిచ్చింగ్ మీరు చూస్తే చాలా షాక్ అవుతారు. అసలు చాలా నీట్గా డెడ్ నీట్గా ఫినిషింగ్ వస్తుంది. క్వాలిటీ కానీ మీరు చూడవచ్చు స్టిచ్చింగ్ స్టైల్ ఎలా ఉందని. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడానండి మనం 3 సైజులు మాట్లాడుకున్నాం కదా, ఆ 3 సైజుల బ్యాగ్స్ అన్నమాట. ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా పెడతారండి, ఎందుకంటే నలగకూడదు బ్యాగ్స్. ఎందుకంటే ఫినిషింగ్ అంతా ఎంత నీట్గా ఉంటే బ్యాగ్ అంత చక్కగా కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ వీళ్ళు స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ వర్క్ ఒకటి ఉందండి. ఫినిషింగ్ వర్క్ ఏంటంటే ఈ పైన దారాలు ఏవైతే వేలాడుతున్నాయో ఇవన్నీ కూడా కట్టర్తో కట్ చేసేస్తారు అన్నమాట.